ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది మృతుడి తాలూకా క్రిమినల్ హిస్టరీ. మన పక్కనున్న తెలుగు రాష్ట్రంలో అతని మీదున్న కేసులు, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని హెరాస్ చేసిన కేసులు, రేప్ అటెంప్ట్ కేసులు, వీటిని మీరు పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మై లార్డ్, మృతుడి క్రిమినల్ హిస్టరీకి ఈ కేసుకి సంబంధం ఏమిటి? డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసుని డైవర్ట్ చేస్తున్నారు. సార్, కాసేపు ఓపిక్గా ఉండండి, అన్ని విషయాలు చెప్తాను. మై లార్డ్, ఇంత క్రిమినల్ రికార్డున్న వ్యక్తి ఖచ్చితంగా నా క్లయింట్ మీద తప్పుడు ఉద్దేశంతోనే వచ్చాడు. ఆమె మీద అటెంప్ట్ చేయడానికి కేవలం ఆత్మరక్షణ కోసం నా క్లయింట్ అతని తల మీద గాజు సీసాతో కొట్టింది. కావున ఇది నేరం కాదు. అబ్జెక్షన్ మై లార్డ్. పొడిచి చంపిన దానికి ఆత్మరక్షణ అనే పదం వాడి కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మై లార్డ్, ఆపోజిషన్ లాయర్ గారు ఆవేశపడకుండా కూర్చుంటే ఇంకో నిజం చెప్పాలి. యువర్ ఆనర్, ఇది మృతుడి శరీరానికున్న బ్రాస్లెట్. దాని మీదున్న రక్తపు మరకల్ని పరీక్షించిన రిపోర్ట్, ఆ బ్లడ్ గ్రూప్ నా క్లయింట్ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వట్లేదు. ఇది పోస్ట్ మార్టంలో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం హతుడు మొదటి దెబ్బ తగిలిన సమయానికి, రెండో గాయం తగిలిన సమయానికి దాదాపు అరగంట సేపు సమయం ఉందని అక్కడ బ్లడ్ గడ్డగట్టిన దాని ప్రకారం చెప్పిన రిపోర్ట్స్. అలాగే హతుణ్ణి చంపడానికి ముందు నోరు నొక్కి ఊపిరి ఆడకుండా పొడిచారని చెప్పే రిపోర్ట్స్తో పాటు హతుడి బాడీ మీద ఇంకెవరివో హెయిర్ శాంపిల్స్ కూడా దొరికాయి. వాటి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. పోలీస్ ఎఫ్ఐఆర్ ప్రకారం నా క్లయింట్ పని మనిషి వచ్చేదాకా స్పృహలో లేదు. అంటే ఆమె స్పృహ కోల్పోగానే మరొకరొచ్చి మల్లేషిని హత్య చేసి ఆ హత్యలో నా క్లయింట్ని ఇరికించారు. దట్స్ ఆల్ మై లార్డ్. ఈ సాక్ష్యాలన్నిటి ప్రకారం నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మరొకరని క్లియర్గా అర్థమవుతుంది యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట లక్ష్మి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే మల్లేష్ అనే వ్యక్తిని కొట్టిందని కోర్టు నమ్ముతుంది. అలాగే పోలీస్ వారికి, ప్రభుత్వానికి ఈ కేసులో ఉన్న మూడో వ్యక్తి ఎవరు అనేది ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవలసిందిగా కోరుతున్నాం. ఈ కేసులో లక్ష్మిని నిరపరాధిగా నమ్ముతూ వెంటనే ఆమెని పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను.